హాయ్ హలో వెల్కమ్ టు రన్ టీవీ తెలుగు. నేను మీ సిరివేల్ చరణ్ కుమార్. దేశంలో ఇప్పుడు పెద్ద చర్చకు కారణమైన ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదే యూనిఫామ్ సివిల్ కోడ్. ఇటీవల గౌరవ సుప్రీంకోర్టు ఒక ముఖ్యమైన వ్యాఖ్య చేసింది. దేశంలో అక్క చెల్లెళ్ళు, కూతుర్లు, మహిళల హక్కుల విషయంలో ఉన్న భేదాభిప్రాయాలను తొలగించాలంటే యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేయడం చాలా అవసరం అని చెప్పి అభిప్రాయపడింది. అసలు మన దేశంలో ఇప్పటికీ ఎందుకు వేర్వేరు మతాలకు వేర్వేరు చట్టాలు ఉన్నాయి? అవి ఎప్పుడు వచ్చాయి? వాటి వల్ల సమస్యలు ఏమిటి? ఈ విషయాలను ఇప్పుడు మనం సింపుల్గా తెలుసుకుందాం. బ్రిటిష్ కాలంలో వచ్చిన చట్టాలు ఈ రోజు వరకు మన దేశంలో వివాహాలకు సంబంధించిన కొన్ని చట్టాలు ఇంకా అమల్లోనే ఉన్నాయి. ఉదాహరణకు క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ 1872, పార్సీ మ్యారేజ్ యాక్ట్ 1936 అండ్ ముస్లిం మ్యారేజ్ యాక్ట్ లేక షరియత్ యాక్ట్ 1937. ఈ మూడు చట్టాలు స్వాతంత్రం రాకముందే అమల్లోకి వచ్చినవి. ఆ సమయంలో భారతదేశంలో రాజ్యాంగం లేదు, సుప్రీంకోర్టు లేదు, ప్రజాస్వామ్య వ్యవస్థ అస్సలు లేదు. అందువల్ల అప్పట్లో ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చట్టాలను రూపొందించి అమలు చేశారు. కుటుంబ హక్కుల్లో కూడా తేడాలు ఉండేవి. ఈ చట్టాలలో తల్లిదండ్రుల అధికారాలు కూడా ఒక్కొక్క చట్టంలో ఒక్కొక్క విధంగా ఉన్నాయి. కూతురు కొడుకు హక్కుల విషయంలో కూడా తేడాలు ఉన్నాయి. భార్యాభర్తల హక్కుల విషయంలో కూడా వేర్వేరు నిబంధనలు ఉన్నాయి. అందుకే ఈ మూడు చట్టాలు అమల్లో ఉండడం వల్ల ప్రస్తుతం దేశంలో భిన్నమైన అభిప్రాయాలు మరియు వివాదాలు కనిపిస్తున్నాయి. వివాహ వయసు తేడాలు. ఈ రోజు కూడా వివాహ వయసు విషయంలో మనకు తేడాలను చూడొచ్చు. హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం అమ్మాయికి 18 సంవత్సరాలు, అబ్బాయికి 21 సంవత్సరాలు నిండితే పెళ్లి చేసుకోవచ్చు. కానీ కొన్ని పర్సనల్ లా వ్యవస్థల్లో వయసుకు సంబంధించిన అంశాలు వేరువేరుగా ఉంటాయి. కొన్ని షరియత్ వ్యాఖ్యానాల ప్రకారం బాలిక 9 సంవత్సరాలు నిండితే వివాహం చేసేయవచ్చు అనే అభిప్రాయాలు కూడా కనిపిస్తాయి. ఇదే ఒక పెద్ద చర్చగా మారింది. విడాకుల విషయంలో కూడా ఇదే పరిస్థితి. హిందువులకు ఒక విధమైన గ్రౌండ్స్ ఆఫ్ డివోర్స్, ముస్లింలకు మరొక విధానం, క్రిస్టియన్లకు మరొక విధానం. విడాకులు తీసుకునే ప్రొసీజర్ కూడా వేరే, మెయింటెనెన్స్ ఫార్ములా కూడా వేరే. దత్తత మరియు పిల్లల పోషణ, పిల్లలను దత్తత తీసుకునే విషయంలో కూడా హిందువులకు ఒక చట్టం, ముస్లింలకు మరొక విధానం, క్రిస్టియన్లకు మరొక విధానం. విడాకుల తర్వాత పిల్లల పోషణ బాధ్యతలు కూడా మతాల ప్రకారంగా మారిపోతాయి. తల్లిదండ్రుల ఆస్తుల విషయంలో కూడా హక్కులు చాలా తేడాగా ఉంటాయి. హిందువులకు ఒక విధంగా, ముస్లింలకు మరో విధంగా, పార్సీలకు మరొక విధంగా, క్రిస్టియన్లకు మరొక విధంగా ఉంటాయి. సక్సెషన్ మరియు నిపుణులు చెప్పేది ఏమిటంటే ఇవి అన్నీ మానవ హక్కులకు సంబంధించిన విషయాలు. ఆస్తి, పోషణ, కుటుంబ జీవితం వంటి అంశాలకు మతంతో సంబంధం ఉండకూడదు అని వారు అంటున్నారు. హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955లో అమల్లోకి వచ్చింది. అంటే దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత, రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత, అంటే సుప్రీంకోర్టు కూడా ఏర్పడిన తర్వాత. అందుకే ఈ చట్టంలో మహిళలకు సమాన హక్కులు ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. ఈ కారణాల వల్లే సుప్రీంకోర్టు అనేక సార్లు ఒక విషయం చెప్పింది. దేశంలో ఒక్కో మతానికి ఒక్కో రకంగా తీర్పులు ఇవ్వడం కష్టం. అందుకే యూనిఫామ్ సివిల్ కోడ్ అత్యవసరం అని చెప్పి అభిప్రాయపడింది. గతంలో కూడా సుప్రీంకోర్టు, హైకోర్టులు అనేక సార్లు ఈ విషయాన్ని ప్రస్తావించాయి. దురదృష్టవశాత్తు ఇప్పటి వరకు యూనిఫామ్ సివిల్ కోడ్కు సంబంధించిన పూర్తి డ్రాఫ్ట్ దేశవ్యాప్తంగా సిద్ధం కాలేదు. దీంతో కొంతమంది మత పెద్దలు తమకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని కూడా విమర్శలు ఉన్నాయి. నిజం చెప్పాలంటే యూనిఫామ్ సివిల్ కోడ్ అమల్లోకి వస్తే అందరికంటే ఎక్కువగా ప్రయోజనం పొందేది ముస్లిం, క్రిస్టియన్, పార్సీ సమాజంలోని మహిళలు అని చాలామంది న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో కామన్ సివిల్ కోడ్ అమల్లో ఉంది. ఉదాహరణకు గోవా, ఉత్తరాఖండ్. అక్కడ పెద్దగా సమస్యలేమీ కనిపించలేదు. ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఒకే పౌర చట్టం ఉంది. ఉదాహరణకు చైనా, ఫ్రాన్స్, అమెరికా, కెనడా మరియు ఆస్ట్రేలియాలో. మన దేశం కంటే 2 సంవత్సరాల తర్వాత స్వాతంత్రం పొందిన చైనా అనేక రంగాల్లో మనకంటే ముందంజలో ఉంది. దానికి ఒక కారణం ఏమిటంటే వాళ్ళు గతంలో తమపై పాలన చేసిన దేశాల గుర్తులను పూర్తిగా తొలగించారు. జపాన్ పాలనలో ఉన్నప్పుడు అమల్లో ఉన్న చట్టాలు, గుర్తులు చాలా వరకు తొలగించారు. వారి దేశంలో జపాన్ పాలకుల పేర్లతో రోడ్లు లేదా విమానాశ్రయాలు ఉండవు. వారి పిల్లల పాఠ్యపుస్తకాల్లో కూడా వాళ్ళకు సంబంధించిన చరిత్ర ఎక్కువగా ఉండదు. కానీ మన దేశంలో మాత్రం ఇంకా మొఘల్ పాలకుల పేర్లు కనిపిస్తాయి అనే విమర్శలు కూడా ఉన్నాయి. మతం, కులం, ప్రాంతం, భాష ఆధారంగా చట్టాలు వేర్వేరుగా ఉండడం కంటే ఒకే దేశం ఒకే చట్టం అనే విధానం కనుక మన దేశంలో వస్తే సమానత్వం పెరుగుతుందని కూడా కొంతమంది భావిస్తున్నారు. అందుకే యూనిఫామ్ సివిల్ కోడ్పై డ్రాఫ్ట్ రూపొందించి పార్లమెంట్లో చర్చించి అమలు చేయాలని చాలామంది కోరుతున్నారు. మీ అభిప్రాయం ఏమిటి? దేశంలో ఒకే పౌర చట్టం రావాలా? కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా రన్ టీవీ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఆశీర్వదించండి. జై హింద్.